హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ శ్రీరామచంద్రుని దయ వలన అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. శనివారం మే 23, 2026 పంచాంగం. ఈరోజు తిథి, ఈరోజు నక్షత్రం, అలాగే ఈరోజు శుభ అశుభ సమయాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈరోజు ప్రశ్న: శ్రీరామచంద్రునిచే ఋష్యమూక పర్వతంపై శరన్నవరాత్రుల పూజ చేయించిన మహర్షి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ఈరోజు పంచాంగం మే 23, 2026 శనివారం, శ్రీ పరాభవనామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం ఉదయం 11:56, చంద్రాస్తమయం రాత్రి 12:56. ఈరోజు తిథి అష్టమి, మే 24 తెల్లవారుజామున 4:27 వరకు, తదుపరి నవమి. ఈరోజు నక్షత్రం మఖ, తెల్లవారితే మే 24 2:09 వరకు, తదుపరి పుబ్బ. యోగం ధ్రువ, ఉదయం 6:14 వరకు, తదుపరి వ్యాఘాత, మే 24 తెల్లవారుజామున 4:43 వరకు, తదుపరి హర్షణ. కరణం విష్టి, సాయంత్రం 4:40 వరకు, తదుపరి భవ, మే 24 తెల్లవారుజామున 4:27 వరకు, తదుపరి బాలవ. ఈరోజు అశుభ సమయాలు చూద్దాం. రాహుకాలం ఉదయం 8:49 నుండి ఉదయం 10:26 వరకు. యమగండం మధ్యాహ్నం 1:41 నుండి మధ్యాహ్నం 3:18 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:08 నుండి మధ్యాహ్నం 3:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:34 నుండి ఉదయం 6:26 వరకు. తిరిగి ఉదయం 6:26 నుండి ఉదయం 7:18 వరకు. గుళిక కాలం ఉదయం 5:34 నుండి ఉదయం 7:11 వరకు. ఈరోజు శుభ సమయాలు ఒకసారి చూద్దాం. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. అమృత గడియలు రాత్రి 11:45 నుండి 1:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:32 నుండి 6:54 వరకు. ఈరోజు మంచి సమయాలు: ఉదయం 7:11 నుండి ఉదయం 7:36 వరకు. తిరిగి ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 12:59 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:03 నుండి మధ్యాహ్నం 3:08 వరకు. తిరిగి సాయంత్రం 5:17 నుండి సాయంత్రం 6:22 వరకు. ఈ సమయాలలో సాధారణ మరియు రోజువారీ పనులు చేసుకోవచ్చు. అలాగే చిన్నపాటి ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. ఈరోజు విశేషం అష్టమి. ముందుగా అడిగిన ప్రశ్నకు సమాధానం నారద మహర్షి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రోజువారీ పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.